ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సర్కార్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో తుని రైలు దద్గం కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టివేత జరిగింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సర్కార్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో తుని రైలు దద్గం కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టివేత జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో తుని రైల్వే ఘటనకి సంబంధించి ఏవైతే కేసులు కొట్టేశారో ప్రస్తుతం వాటికి సంబంధించి కాపు నేతల పైన వైసీపీ ప్రభుత్వం కొట్టివేశారు. 2019 ప్రభుత్వ హయాంలో కాపుల పైన ఏవైతే వైసీపీ నేతల పైన ప్రభుత్వం ఎత్తివేసిన కేసుల పైన విచారణ కోసం హైకోర్టుకి అప్పీల్కి వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులకు సంబంధించి విశ్వజిత్ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. కాపులకి 5% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ 2016లో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర కీలక నాయకుల ఆధ్వర్యంలో అక్కడ జరిగిన సభ ఉధృతంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని తగలబెట్టడం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనాత్మకంగా అప్పుడు ఘటన అయితే చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. సంపూర్ణ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా ముద్రగడ్డ సహా అక్కడ ఉన్న నేతలందరి పైన కేసులు నమోదు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇలాంటి విషయాల్లో అత్యంత కఠినంగా ఉండే రైల్వే డిపార్ట్మెంట్ తనదైన సెక్షన్లు కూడా నమోదు చేస్తూ విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారుల పైన నమోదైన కేసుల్ని ఎత్తివేసింది. విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి అదేవిధంగా కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021లో కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ రైల్వే శాఖ తర్వాత ముద్రగడ్డ సహా కొందరికి సమన్లు అయితే జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసు మళ్ళీ విచారించాలంటూ కూడా భావించిన నేపథ్యంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 2023లోని యాక్ట్ నెంబర్ 43 ప్రకారం ఈ కేసు కొట్టివేత పైన కోర్టుకి అప్పీల్కి వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ప్రభుత్వం ఆదేశించిన హోంశాఖ ఆదేశించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ముద్రగడ్డ పద్మనాభం సహా ఆనాటి కేసులు ఎదుర్కొన్న అందరికీ కూడా మరోసారి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం, ఒకవేళ హైకోర్టు కనుక ఈ కేసులు స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి కొంత న్యాయపరమైన చిక్కులు వచ్చే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీని పరిణామాలు రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో కేవలం కాపులు అడగదు ఈ రకమైన కేసులు నమోదు చేసినట్టు కూడా అప్పటి కాపు ఉద్యమ నేతగా ముద్రగడ్డ పద్మనాభం అనేక విమర్శలు అయితే చేసిన పరిస్థితుంది. తాజాగా ప్రభుత్వం మరొకసారి ఆ కేసుని పునర్విచారించాలని భావిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, అంటే ఇది కేవలం కేసుగా వెళ్ళబోతుందా లేదా కులాలకి సంబంధించి అంటే కాపు కులస్తుల పైన మళ్ళీ ఈ రకమైన దాడి అనే యాంగిల్లో వైసీపీ ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేదు ప్రభుత్వం దానికి సంబంధించి ఏ రకంగా ప్రజలకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. దేవిక, థ్యాంక్ యూ క్రాంతి.